ఇక అదేవిధంగా అటు కేబీ ఆసిఫాబాద్ జిల్లా జైనూరులోను కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జైనూరు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఏజెన్సీలోని 3 మండలాల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉట్నూరు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 49ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడం కాదని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మేము సమావేశం చేసిన దాంట్లో మా నాయకులు ఒకటి హెచ్చరిస్తున్నాం. ఏదైతే నిన్న ఉట్నూరులో ఒక వ్యక్తి మా కోలక్ష్మి అమ్మగారిని పర్సనల్గా వ్యక్తిగతంగా కుటుంబాన్ని దూషిస్తున్నారు. ఆమె నిజంగా అన్యాయపరులు అయితే ఆమె 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా జడ్పీ చైర్పర్సన్గా సర్పంచ్గా గెలవదు. ఆమె పైన మా ఆదివాసులకు నమ్మకం ఉన్నది. కుమ్రం భీము సాధించిన ఘనత మా కోలక్ష్మి అమ్మకి ఉంది. నిజంగా ఆదివాసులు తనకు ప్రేమ ఉన్నది కాబట్టే 1 కాదు 3 సార్లు ఇలా గెలుస్తున్నది. అది ఆమె పాలన. మీకు మీ ఎమ్మెల్యే సాబు ఉన్నారు, వారు కూడా మంచిగా పాలన చేయాలి. అక్కడ కూడా ఆదివాసీ బిడ్డ ఉన్నారు, అది కోరుకోండి తప్ప ఇలా బురద జల్లే సమావేశాలు ఏర్పరచుకొని వాళ్ళ కుటుంబ పర్సనాలు వెళ్తే మాత్రం సహించుకోం బిడ్డ. పరిస్థితి వస్తుంది కాబట్టి బొందలగడ్డ చేసే ప్రయత్నంలో కుట్ర పందు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నాం, తక్షణమే నెల రోజుల్లో జీవన ఉపశమనం కాదు రద్దు చేస్తే తప్ప ఇక్కడ ప్రజలు కూడా ఎవరు ఊకోరు. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇదే నడుస్తుంది. స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఘన విజయం సాధిస్తారు, అందులో సందేహం లేదు. ఖబర్దార్, తక్షణమే పట్న జీవోని రద్దు చేయాలా. మరి కోవలక్ష్మి ఆరోపణ చేసినటువంటి బాట్లింగ్ పనిచేసిన ఒక వ్యక్తి వెంటనే క్షమాపణ చెప్పాలా. లేదంటే మాత్రం ఇక్కడ నుంచి మేము